హాయ్ ఆల్. హాయ్ మై గుడ్ మార్నింగ్. ఇంగ్లీష్ అవసరం మనకి. సరే కానీ ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి లెగ్స్ డే అనమాట. అవి కూడా చూపిస్తాను. ఈరోజు నేను ఏమేమి చేస్తున్నాను లెగ్స్ డేలో అవన్నీ చూపిస్తాను. అలాగే ఈరోజు సాటర్డే కదా, డైట్ కొంచెం వెజ్ అయితే తినాలి మనం. వెజ్ అంటే చాలా కష్టమైన పనే, బట్ మొత్తం ప్రోటీన్ ఇంటేక్, కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ అన్నీ కరెక్ట్గా తీసుకొని చూద్దాం. ఈరోజు లెగ్స్ డే కదా, కొంచెం ఎక్స్ట్రాలకే షార్ట్ అయితే వేసాను, కొంచెం షో చేయాలి కదా. ఏముందనే కానీ షో చేయడానికి. బట్ యా, అంతే. ఈరోజు చాలా రోజులకి 8కి అయితే లేసాను. ఎండ పడుతుంది, ఎండ కాదు అదే కొల్లితరలో పోతున్నాను అనమాట. ఇప్పుడే లేసాను. ఇంకా చూద్దాం ఈరోజు డైట్ ఎలా ఉండిద్ది, వర్కౌట్స్ ఎలా ఉంటాయి అన్నీ. ప్లీజ్ డూ ఫాలో అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా జిమ్కి అయితే వెళ్దాం. అప్పుడు కొంచెం నీరసంగా ఉంటుంది ఈ మధ్య, ఎందుకంటే క్యాలరీ డెఫిషియన్సీలో ఉన్నాను కాబట్టి. సో ఏమిటంటే ఇప్పుడు కొంచెం బాదం పప్పులు అలాంటివి ఏమిటి తినేసి వెళ్తాను. అప్పుడు కొంచెం బూస్ట్ ఇస్తాయి అంతే, అంతకన్నా ఏం లేదు. లేకపోతే దారిలో ఒక బనానా, ఏదో ఒక బనానా ఒకటి కొనుక్కొని వెళ్తాను, సరిపోద్ది. బనానా తింటే తెలుసు కదా, డిన్నర్ ఎగిరిపోయినట్టే అన్ని క్యాలరీస్. ఎనీవే, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఐ మీన్ పార్ట్ కాదు, నెక్స్ట్ బిట్లో కలుద్దాం. వెయిట్ మిషన్ 75.7. సింగిల్ లెగ్ కాదు, నా హోల్ బాడీ ఇదే. ఇదే మన హోల్ గెటప్. నువ్వు ఊగుతుందన్నా మిషన్ అది నాకు వాళ్ళంటావా? సర్లే, ఓకే, ఇదైనా చేయాలి అలాగైనా. 1 2 3 ఇంకా 7 చేసేద్దాం. 4 5 6 7 8 9 10. అయ్య బాబోయ్, వీడియో రికార్డ్ అవ్వాలి. లాస్ట్ 1 2.
There are so many distractions, don't bother about it. And dumbbells ఏమన్నా తెమ్మంటావా? డంబుల్స్ సరిపోవట్లేదు కదా నీకు ఇది. రెండు డంబుల్స్ ఎక్కడ పెట్టుకున్నావు అనుకో. కాదు అంత రైడా. బ్రో హీరోలో అవుతున్నావు బ్రో. ఓకే ఇది చెప్పు, కట్టకని చేస్తున్నానా? ఈరోజు జిమ్ జామ్ అయితే చేస్తాం అనమాట. ఇదే చెప్పాను, వీడియో రికార్డింగ్ చేస్తుంటే ఎంత అవుతుందంటే టైము 8కి వెళ్ళాను. నా ఫస్ట్ వెయిట్ చూసుకున్నప్పుడు టైం వచ్చేసి 8:15 అలా ఉంది సంథింగ్. ఇప్పుడు 11 అవుతుంది ఈ రికార్డింగ్ చేసినప్పటికీ 3 hours. ఎందుకంటే నేనైతే రీల్స్లో గట్టా వీటిలో గట్టా నేనైతే పెట్టట్లేదు, అదే ఐ మీన్ వర్కౌట్ వీడియోస్ పెట్టట్లేదు, జిమ్లో టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, అలాగే లంచ్, డిన్నర్. అయ్యి బాబాయ్ చాలా బాగుంది ఉంది ఈరోజు. పైగా సాటర్డే ఏం తినాలి మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా టాస్క్ అయితే ఉంది. అదండి, జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేసుకుంటున్నాను వచ్చి పెడతాను. బ్రేక్ఫాస్ట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది వేయింగ్ మిషన్ అనమాట. సో ఫస్ట్ వేయింగ్ మిషన్, తర్వాత ఒక బౌల్ అయితే తీసుకున్నాం, ఆన్ చేసాం వేయింగ్ మిషన్. ఓట్స్ వచ్చేసి టుడే 40 grams. So 41. ప్రోటీన్స్ గ్రూప్స్ వచ్చేసి 2 వేసుకోవాలి ఈరోజు, 2 అయితే వేసుకున్నాను, వీడియో రికార్డ్ అవ్వలేదు. మిల్క్ వచ్చేసి 200 grams. సో 1 2 ఇది తీయలేనా, కష్టం అయితే తీయటం. సో జస్ట్ ఇదేదో ఒక్క మొగ్గన పాలు, ఒక్క మొగ్గన ఓట్స్ మిక్స్ చెయ్యి. ఈరోజు ఏంటో మరి జిమ్లో మంచి యాక్టివ్గా ఉన్నాం ఈరోజు, చాలా అంటే చాలా. నిన్న మొన్న అయితే కొంచెం డల్గానే ఉన్నాను. వెయిట్ వచ్చేసి కాన్స్టెంట్గా ఉండిపోయింది. అదేంటి క్యాలరీస్ తక్కువ తింటున్నా, వెయిట్ తగ్గట్లేదు ఏంటి అంటే, సో ఇంకా మాకు తెలిసిన కోచ్ని, ట్రైనర్ని అడిగాను. సో వెయిట్ వచ్చేసి వీక్లీ క్యాలిక్యులేట్ చేయ బ్రో, డైలీ వేరియేషన్స్ ఉంటుంది, సో అదేం పట్టించుకోకు, తగ్గుతో కన్ఫామ్గా అన్నాడు. సో ఈరోజు వెళ్ళి చూసుకున్న వెంటనే లైక్ 75.7 ఎంత ఉన్నాను, ఆ వీడియోలో పెట్టాను కదా చూడు, చాలా ఇంకా యాక్టివ్గా వస్తుంది బాగా. అండ్ నిజంగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అంటే ఇది కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎడిక్ట్ అయిపోతాం అనమాట, చాలా బాగుంది, బాగుంటుంది అసలు. ఏదో ఐస్ క్రీమ్ తిన్నంత ఫీల్ ఉండిద్ది. మీరు అప్పట్లో మసాలా దోశ ఇవన్నీ తినేవాడిని, బట్ వాటి మీదకి అసలు తినాలనిపించట్లేదు తిన్నాక. బాగుంది. యా చంప మీద కొట్టేసాడంట కదా ఇదేనా ఆ నచ్చినది? ఎందుకు కొట్టాడంట?
ఈరోజు లంచ్లోకి పప్పు అయితే తీసుకుంటున్నాం. పెసరపప్పు 100 గ్రామ్స్ చూపిస్తా. వెయిట్ ఇలా పసుపు వేసి కలిపేయండి. జస్ట్ ముద్దపప్పు కాబట్టి మనకి అట్లా ఇలా కలిపేశాక ఇది తీసి వాటర్ వేడి అలా పెట్టండి. జస్ట్ ఇండక్షన్ స్టవ్ మీద వదిలేసి ఒక 30 minutes బస్ అంతే. అలా మూత పెట్టి వదిలేండి సరిపోయి. ఇలా 30 minutes వదిలేస్తే అయిపోయింది. అదే పప్పు అయితే చేస్తాం ఈరోజు, చూపిస్తాను కదా. ఈ కప్పుతో తీసుకుని క్రష్ అయితే చేసేయండి. అయిపోయాక సాల్ట్ వేసుకొని కొంచెం అయిపోయినట్టే పప్పు. ఇంకా అలాగే తినేయాలి రాపప్పు. రైస్ కూడా అయిపోయింది. సో దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుని తినేయడమే. ఇంకా 10 grams ఆఫ్ గీ, ఇది గీ డబ్బా ఉంది. సో ఈరోజు తినేస్తే లంచ్ అయితే అయిపోయింది. ఇంట్లో నుంచి తెప్పించండి నెయ్యి. ఓపెన్ తీసేస్తే 20 grams వచ్చేద్దాం. One 50 grams of rice, పప్పు విత్ నెయ్యి చుట్ట కూడా వేద్దాం. ఇంకా రెండు మొత్తం తినేది. బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ రైస్ దీంట్లోనే ఇస్తాను. ఇదే మా యొక్క లంచ్ ఈరోజు తినేద్దాం పదండి. బెస్ట్ సినిమా కదా. మంచి స్లీప్ ఎగ్జామ్ అనమాట. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. వాకింగ్ ఈవినింగ్ వ్యూ చూపిస్తాను కదా. బాబాయ్ ఇది కూడా సపోర్ట్ చేసేస్తున్నాను మనకి. ఏదో ఇదే ఈ పైనుంచి వ్యూ, ఈవినింగ్ వ్యూ కొంచెం బాగుంటుంది. మనం అలా కొంచెం వాకింగ్ కంప్లీట్ చేసేద్దాం. కొంచెం నైట్ రిలాక్స్గా ఉండొచ్చు. సాటర్డే కదా. టెంపుల్కి వెళ్దాం. తర్వాత టెంపుల్కి వెళ్ళాక వ్లాగ్ ఎడిట్ చేసి క్రియేట్ చేయాలి కదా. అదే వ్లాగ్ ఒక ఎడిట్ చేసి రేపటికి ఈ టైంకి అయితే రిలీజ్ చేసేద్దాం. సో ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలితే నాకు చెప్పండి. కొళ్ళు సరిగ్గా ఓపెన్ చేసుకోలేకపోతుంది, ఎందుకంటే ఎండ డైరెక్ట్ కొడుతుంది. అదే ఈరోజుకి ఇంకా ఈరోజు నైట్కి వచ్చేసి సోయా చంక్స్ చేసుకుని డిన్నర్ కంప్లీట్ చేసేస్తే సరిపోద్ది ఈరోజు. అదే ఈరోజు వ్లాగ్. 1 hour వాక్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. అప్పుడు చూద్దాం. లెట్స్ సీ. కాల్ బాగోలేదని యూట్యూబ్లో వీడియో చూశాను అనమాట. ఆవిడ ఏదో సజెస్ట్ చేశారు. లైక్ చెప్తున్నాను, సజెస్ట్ చేశారు ఏంటంటే హాట్ వాటర్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు, సాల్ట్, లెమను వేసి కాసేపు కాలు పెట్టి రుద్దేమన్నారు. చూడండి నా కాల్ ప్రెజెంట్ కొంచెం డార్క్గా అయితే ఉన్నాయి కదా. సో లెట్స్ ట్రై. నిమ్మకాయ పిండిహాం కాలు పెట్టేసి ఇంకా రుద్దేయడం. వీటి తర్వాత వచ్చి పెడతాను. గోరువెచ్చని నీళ్ళు అంటే మరీ ఘోరంగా పెట్టేసినట్టున్నాను బాబు. కాలు పెట్టే కలర్ మారిపోయిందంటారా? అందుకే ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండాలంటే అన్నీ చేయాలనిపిస్తుంది అనమాట. ఒక రీల్ వచ్చింది, జస్ట్ చూశాను, వెళ్ళి పెట్టడం అయితే జరిగిందన్నమాట. అదే ఖాళీ ఉండకూడదు జనాలకి. ఇది పని చేయట్లేదు. ఇదైతే పని చేయట్లేదు అనమాట. ఏదో టైంపాస్కి అలాగా ఒక నిమ్మకాయ, 2 tablespoons ఉప్పు స్పాయిల్ చేసాం అనమాట. డివోషనల్ టైం.
దిస్ ఈజ్ మీ సక్సెస్ఫుల్గా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాం అనమాట. సో కుక్ చేసుకుందామని నేను ఆల్రెడీ కుక్ చేసుకుని వెళ్ళాను. అంత టేస్ట్ చూడలేదు కానీ బట్ మ్యాక్సిమం కుక్ చేసేసుకుని వెళ్ళిపోయాను. టెంపుల్కి వెళ్ళి చూసి కార్తీక పౌర్ణమి కదా బిజీగా ఉంటుంది అని చెప్పుకుని ఫాస్ట్కి వెళ్ళి చూసుకుని వచ్చాము. సో సారీ, కార్తీక పౌర్ణమి కాదు, కార్తీక మాసం. సో కుక్ చేసుకుని వచ్చి పెడతాను. ఆయాసం వచ్చేస్తుంది, మెట్లు ఎక్కాను కదా. సో ఒకసారి మేము కుక్ చేసుకున్నది చూపిస్తా. సోయా చంక్స్ విత్ రైస్. ఇదే ఈరోజు మనకి డిన్నర్. దీంతో అయితే వీడైతే కంప్లీట్ చేస్తున్నాను. 1 అవర్ వాక్ కూడా చేశాను ఇందాక. సో ఒక కేరా తీసుకొని తినేసి ఇంకా ఈరోజుతో లైక్ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. లాస్ట్ వీడియోకి చాలా ఒక 50 వ్యూస్ దాకా వచ్చినాయి. ఇప్పుడు ఒక 60. దట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ.